ఈరోజు గోంగూర పులావ్ చేస్తున్నా. దానికోసం కడాయి పెట్టి ఆయిల్ వేడెక్కింది. హోల్ గరం మసాలా, బిర్యానీ మసాలా, కట్ చేసిన పచ్చిమిర్చి, ఆనియన్, కొంచెం కరివేపాకు, కొంచెం పసుపు, ఇలా మిక్స్ చేసుకోవాలి మంచిగా. కట్ చేసిన 2 టమాటాలు. నేను ఇందాక షాజీరా ఐటమ్ మర్చిపోయాను, ఇప్పుడు వేసేస్తాను. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది మంచిగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూర, ఇది బాగా మగ్గిపోవాలా. ఇలా మగ్గిపోయినాక ఇప్పుడు వాటర్ పోసుకోవాలి. కొంచెం ఉప్పు. నీళ్ళు బాగా తెల్లని మనం ముందుగా గంట సేపు నానబెట్టుకున్న నార్మల్ రైస్. ఇప్పుడు కొంచెం పుదీనా, కొత్తిమీర. ఫైనల్గా గోంగూర పులావ్ రెడీ. గ్యాస్ బంద్ చేసి దీన్ని ఒక 5 మినిట్స్ రెస్ట్ ఇద్దాం. 5 మినిట్స్కి ఇలా వచ్చేస్తుంది. ఓకే, లైక్ అండ్ సబ్స్క్రైబ్. దీన్ని ఇప్పుడు మా శ్రీవారు టేస్ట్ చేస్తారు అండి. గోంగూర పులావ్, పన్నీర్ కుర్మా ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి. కాంబినేషన్ కాలుతుంది బాగా. సూపర్, చాలా బాగుంది. ఈరోజు ఉగాదిగా అందుకే నాన్ వెజ్ ఏం లేదని వెజ్లో ట్రై